శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును, పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. నమ్మకంతో మా గురువుగారిని సంప్రదించండి. మా గురువుగారు ఎందరికో ఎన్నో రకాల సమస్యలను అతి తక్కువ రోజుల్లోనే పరిష్కరించి చూపించారు. నేను కూడా మా గురువుగారి దగ్గర సమస్యల పరిష్కారం పొందాను కాబట్టే పర్సనల్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒక్కసారి మీ సమస్య ఏదైనా, ఎంత కఠిన సమస్య అయినా, ఎవరికి చెప్పుకోలేని సమస్య అయినా మూడవ కంటికి తెలియకుండా పరిష్కారం చేస్తారు. గురూజీ రామయ్య గారు. ఫోన్ నెంబర్ 9391820804. ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఇత్యాది మార్పులు కలగబోతున్నాయి. ఓం శ్రీ వారాహీదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్నవారు ఈ వీడియోని లైక్ చేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు. ఈ రోజున వీరి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏమిటి? ముఖ్యంగా ఈ తిథి వీరికి కలిసి వస్తుందా, కలిసి రాదా? ఈ వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతుంది? దిన ఫలాల ప్రకారం అయితే జ్యోతిష్కులు చెప్తున్న ఒకే ఒక మాట గురించి చాలా సంతోషంగా మీకు చెప్తున్నామండి. ఈరోజు ఒక కానుక మీకు దక్కుతుంది. అది ఏమిటో తెలిస్తే షాక్ అయిపోతారు. ఊహాలోకంలో ఉన్నామో అన్నట్లుగా అనుమానం కూడా కలగొచ్చు. ఎటువంటి కానుక మీకు దక్కబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రాశి వ్యక్తులకు ఈ రోజున గోచర రీత్యా కనిపిస్తున్నాయి. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది, తదితర అన్ని పూర్తి వివరాలు, పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మనము వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించుకుందాము. ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసే సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను కానీ, బంధాలను కానీ అస్సలు వదులుకోలేరు. ఇలా వదులుకోవడం వీరికి ప్రాణం పోవడంతో సమానంగా చెప్పొచ్చు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం యత్నిస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో ఎంతో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, దక్షత కూడా వీరికి ఎక్కువ ఉంటుంది. మంచి చెడు ఆలోచించినాకనే ఏ పని అయినా సరే చేస్తారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనము పూర్తిగా అంచనా వేయొచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ రాశి జాతకుల్లో అందరూ గమనిస్తూనే ఉంటారు. ఈ యొక్క వ్యక్తిత్వం అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనస్సు త్వరగా లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశి వారు ఏదైనా సాధించాలి అనే పట్టుదలను కూడా అధికంగా కలిగి ఉంటారు. అలాగే ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. కానీ ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి కూడా వీరు దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా చాలా అత్యధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఇక ఆర్థిక విషయాల విషయానికి వస్తే సమర్థులుగా అనతి కాలంలోనే మంచి పేరు, ప్రఖ్యాతలు కూడా వీరు సంపాదించుకుంటారు. ముఖ్యంగా విషయంలోకి వచ్చేస్తే గనక ఈ రోజున, ఈ తిథి నాడు వీరికి బాగా కలిసొస్తోంది. ఈ రాశి వ్యక్తులకు చూస్తే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీకు మంచి కానుక అందుతుంది. అది ఎవరి నుంచైనా కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, సన్నిహితులు లేదా మీ యొక్క బంధువులు, వారి నుంచి మీరు ఒక కానుకను పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఏదైనా బహుమతి, మీరు కోరుకున్న వస్తువు లేదా మీరు కోరుకున్నటువంటి ఏదైనా విషయం కావచ్చు. ఇలా ఏదైనా సరే వారి నుంచి మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది చూసి మీరు చాలా ఆశ్చర్యానికి లోనవుతారు. ఎందుకంటే చాలా కాలం నుంచి ఆ కోరిక మీ యొక్క మనసులో ఉండిపోయింది.
అటువంటి కానుక కోసం, అటువంటి బహుమతి కోసం మీరు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అటువంటి కానుక మీకు ఈ రోజు వారి నుంచి దక్కబోతుంది. ఇది చూసి మీరు చాలా ఆశ్చర్యానికి, ఆనందానికి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు ఈ రాశి వారికి మిశ్రమంగానే ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుంచి మీరు కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం మీకు వస్తుంది. వారిని కలుసుకోవాలి అని చాలా సందర్భాల్లో చాలా సార్లే అనుకున్నారు. సమయం కుదరకపోవచ్చు, పరిస్థితుల ప్రభావం కారణంగా కావచ్చు, వారిని కలుసుకోవడం వాయిదా వేస్తూ వస్తున్నారు. పరిస్థితులు మీకు అనుకూలించడం లేదు. అనుకూలంగా ఉన్నా మీరు ఏదో ఒక పనిలో ఉండిపోయో, ఏదో ఒక సమస్యలో ఉండిపోయో చాలాసార్లు కలుసుకోలేకపోయారు. కానీ ఈ రోజున పరిస్థితుల ప్రభావమే మిమ్మల్ని కలుసుకోవడానికి ముందుకు తోస్తుంది. వారి యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్ తెలియక మీరు వారిని కలుసుకోలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులు వారిని కలుసుకునే అవకాశాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఇదివరకు ఏదైనా పని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయకుండా కొన్ని ఆటంకాల కారణంగా మధ్యలోనే వదిలేసినట్లయితే ఈ రోజున ఆ పనిని మీరు పూర్తి చేస్తారు. మీకు ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. ఖచ్చితంగా ఆ పని పూర్తి అవుతుంది. దాన్ని ప్రారంభించడానికి మీరు ఎంత కష్టపడ్డారో దాన్ని పూర్తి చేయడం మీకు అంత సులువుగా మారుతుంది. దానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అలాగే మీ యొక్క స్నేహితుల నుంచి కూడా సంపూర్ణ మద్దతు లభిస్తుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఎవరితో అయినా సరే సఖ్యతగా ఉంటూ ఉన్నట్లయితే వారి వల్ల మీకు ఒక చిన్న సమస్య ఎదురు కాబోతుంది. అంటే వారు కావాలని చేసినా చేయకపోయినా వారి మూలకంగానే ఒక చిన్న సమస్య వస్తుంది. అది మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఏది మంచి, ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్ళండి. ఏది న్యాయం, ఏది అన్యాయం అనే అవగాహనతో ముందుకు వెళ్ళండి. అంతే తప్పితే మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు. ఇలా తీసుకున్నారు అంటే మాత్రం మీరు లేనిపోని సమస్యలు కొన్ని తెచ్చుకుంటారు. చివరకు ఒంటరిగా మిగిలిపోవాల్సిన పరిస్థితులు కూడా మీకు వస్తాయి. అలాగే దినఫలాల ప్రకారం తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ఈ రాశివారు ఈ రోజున తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా మీ యొక్క తల్లి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త చాలా అవసరము. ఏదైనా అనారోగ్య సమస్య అనిపిస్తే గనక వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం, సరైన హోమ్ రెమెడీస్ ద్వారా ఆ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించడం చాలా ఉత్తమం. నిర్లక్ష్యం చేశారు అంటే మాత్రం సమస్య తీవ్రత పెరిగి పెద్దది అవుతుంది. కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఈ రాశికి చెందిన స్త్రీలు పరాయి పురుషులకు సంబంధించిన విషయాల పట్ల ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అతి చనువు అనేది ఎవరితోనూ మంచిది కాదు. అలాగే మీరు తప్పు చెయ్యనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ పుకార్లకు మీరు తల ఉగ్గాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని గమనించుకోండి. ఈ రాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో స్నేహితులతో కానీ, సన్నిహితులతో కానీ, లేదా కుటుంబ సభ్యులతో కానీ, మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ గొడవల కారణంగా దూరంగా ఉంటూ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా మీ మధ్య ఉన్నటువంటి గొడవలను మీరు పరిష్కరించుకోగలుగుతారు. అలాగే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఏదైతే సాధించాలి అనే పట్టుదలతో చాలా కాలంగా మీరు శ్రమ పడుతున్నారో దాన్ని సాధించే అవకాశం కూడా భగవంతుడు ఖచ్చితంగా మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. ఈ యొక్క రాశికి చెందిన వ్యక్తులు మిత్రులతో, సన్నిహితులతో కలిసి ఈ రోజు మీరు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక మంచి టాపిక్ గురించి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరియర్ పరంగా అవకాశాల కోసం ఈ రాశి వ్యక్తులు ఏదైతే ఎదురు చూస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం రాబోతుంది. కానీ అన్ని అంశాల్లో అది మీకు నచ్చకపోవచ్చు. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. అనుభవజ్ఞుల సలహాతో ముందుకెళ్ళండి. అలాగే మీరు ఏ నిర్ణయం తీసుకునే ముందు అయినా సరే
ఒకటికి 2 సార్లు ఆలోచించండి. శుభప్రదమైన ఫలితాలు మీకు కలుగుతాయి. అంతే తప్పితే ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లేనిపోని సమస్యలు తలెత్తుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ రాశివారు ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరము. ఈ రాశివారు ఈ మధ్య కాలంలో ఏదైనా పని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయలేక వదిలేసినట్లయితే ఆ పని పూర్తి చేయడం విషయంలో కుటుంబ సభ్యుల నుంచి మీకు సంపూర్ణ మద్దతు లభించబోతోంది. కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరితో, ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వ్యక్తులకు తోబుట్టువులతో కానీ లేదా తోడి కోడళ్ళు, తోడు అల్లుళ్ల మధ్య కానీ చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అవసరము. ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో కూడా మీ యొక్క కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో ఈ రాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఈ విధంగా చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలు, వడిదుడుకులు కనిపిస్తున్నాయి. నిత్యము ఈ రాశి జాతకులు శివారాధనను తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాను పఠించుకోండి. శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే ఒక్క పేదవానికైనా కడుపు నిండా భోజనాన్ని పెట్టించండి. వారి యొక్క ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదంతో సమానము. అంతా మంచి జరుగుతుంది.